తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటం మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా గతించిన తండ్రి సంవత్సరమే కానీ గతించిన రోజే కానీ ఎంతగానో మీ దయ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. ఇదిగోనైనా కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. గొప్ప దేవ నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. ఆలోచనకర్త నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సముద్రము దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవ నీకే స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి వాడా నీకే స్తోత్రం. ఎరుకో గోడలను బద్ద చేసినటువంటి వాడా నీకే స్తోత్రం. నీళ్లపై నడిచినటువంటి వాడా నీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి వాడా నీకే స్తోత్రం. కనికరం గల మా దేవ నీకే స్తోత్రం. నిరీక్షణ కర్తయగు దేవా నీకే ఘనత. ప్రతీకారం చేయి దేవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు దేవా నీకే ఘనత. పరిశుద్ధుని నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. పరిశుద్ధుడు నిత్యము నాయన దేవదూతలతో కొనియాడబడుచున్న మా రాజా నీకే స్తోత్రం. ఐశ్వర్యము గల మా దేవ మీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా మీకే స్తోత్రం. వృద్ధి కలుగుజేయు దేవా మీకే స్తోత్రం. ఆత్మీయంగా మమ్మల్ని అభివృద్ధి పరుచుతున్న మా దేవా మీకే స్తోత్రం. మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవా నీకే స్తోత్రం. రాజు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. సొలొమోను కంటే గొప్పవాడా మీకే స్తోత్రం. దేవాలయం కంటే గొప్పవాడా నీకే ఘనత. శాశ్వత జీవము గల దేవా నీకే స్తోత్రం. నిరంతరము ఏలుబడి చేయుచున్న మా దేవా మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల పాపం చేస్తున్నాం నాయన. ఇగో దేవా, మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నది తండ్రి. మా అపరాధములు మీకు మరుగై ఉన్నవి కావు నాయన, మరుగైనవి కావు తండ్రి. ఇదిగో నాయన యెహోవా, అనుకూల సమయమని నేను మేము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవా నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి మాకు ఉత్తరం మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని బిడ్డల మీద మేమందరము కూడా మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి ఇగోనైనా అనేక విషయాలు పాపం చేస్తున్నాం నాయన. మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలు పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి యెషయా గ్రంథము 44:22 మీరు సెలవిచ్చిన రీతిగా మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా నాయన. ఇదిగో తండ్రి అట్టి రీతిగా హిమంతో మా పాపములు కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఈ సోపుతో మా పాపలన్నీ కడిగివేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. మన ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నిజమే తండ్రి, ఆ బిడ్డలకు అవసరమైనటువంటి ఆహారమే కానీ, అవసరమైనటువంటి బట్టలు అని, అవసరమైనటువంటి నాయన వస్త్రములే కానీ నాయన, అవి ఉండటానికి అవసరమైనటువంటి నాయన షెల్టర్నే కానీ నాయన అనాథ బిడ్డలకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా చిన్నపిల్లలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలోనూ తండ్రి మీ కృప తోడించండి అయినా. వీరి దూతలు ఎల్లప్పుడూ మీ ముఖం చూస్తూ ఉండునని సెలవిస్తున్నావు కదా అయ్యా. అనాథలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా వృద్ధులు నాయన, వారి అనారోగ్య విషయంలో కూడా నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి విషయంలో మీరు సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సంఘములో నాయన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఏ కుటుంబంలో అయితే తండ్రి ఒకరు రక్షణకు వస్తారో ఇంకొకరు రక్షణకు రాలినటువంటి కుటుంబం ఉన్నదయ్యా. ఆ కుటుంబాలలో తండ్రి నాయన అయినా అందరూ మారు మనసు పొంది తండ్రి కుటుంబం అంతా తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి నాయన ఉదయకాల సాయంకాల ప్రార్థనలు చేయనట్లు నాయన కుటుంబాలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. కుటుంబాలలో నాయన దుష్టుడు ముట్టకుండానట్లు నాయన సహాయం చేయండి నాయన. కుటుంబంలో శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి అయ్యా.
అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇల్లును చక్కగా నాయన తీర్చిదిద్దుకోవడానికి కావలసినటువంటి నాయన తండ్రి జ్ఞానము బుద్ధి నాయన సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి జ్ఞానవంతురాలైన స్త్రీ వలె ఉండినట్లు నాయన వారిని దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలోనైనా ఏ బిడ్డలైతే తండ్రి నాయన అనేక రకాలైనటువంటి బాధలతోని అనేక రకాలైనటువంటి సమస్యలతోని తండ్రి ఎందరో అప్పుల బాధలతోని ఎందరో అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నారో నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. అయ్యా ఏ సమస్యల్లో పడి ఉన్నానైనా సాతానుడు ఏ గలిబిల్లో పడి నాయన బిడ్డలను కలిగించాడో నాయన ఆ బిడ్డలను లేవనెత్తండి అయ్యా. ఆ బిడ్డలకు మీ చేయూతనివ్వండి అయ్యా. అయా బిడ్డలకు సహాయం చేయమని ఉదయకాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి భార్యాభర్తల బంధము కొరకు మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక నాయన దుష్టుడి గలిబిలి చేస్తూ నాయన ఏ కుటుంబాలు తండ్రి నాయన విడిపోవడానికి సిద్ధముగా ఉన్నాయో అటువంటి కుటుంబాలన్నింటిలోని మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేసి బిడ్డలకు తండ్రి నాయన సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన నీ ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో నేను రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని మారు మనసు కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను తండ్రి మా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలను తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలను తండ్రి నాయన ఇగో తండ్రి ఇగో నాయన వారందరినీ కూడా ఆయా గ్రామాలలోనూ ఆయా రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయా నీవే నిజమైన దేవుడు అని గుర్తిరినట్లు వారికి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నిత్య జీవం కొరకు తండ్రి మేమందరము బుద్ధిగల కన్యకుల వల్ల మీ సన్నిధిలో నాయన సిద్ధపాటు కలిగి జీవించినట్లు నాయన ఓర్పును సహనమును వివేకమును సమాధానము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని దయచేయండి ఆయన. శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గం దయచేయండి ఆయన. సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినీయడని నాయన కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు సెలవిచ్చిన రీతిగా బిడ్డలను నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన శోధనలో తప్పిపోకున్నట్లు నాయన మీ కృప కాపుదల మీ సన్నిధి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టే నాయన 7 పాపాలలోనూ నాయన గర్వము కోపము ధనము అసూయ వ్యభిచారము భోజన ప్రియత్వము సోమరితనము ఇటువంటి నాయన సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపాలలోనూ మీ పడిపోకుండాన్నట్లు ఆయన మీ సన్నిధి మీ కృప మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళుచున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి పనిపాట్లలో మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. వారి పనిపాట్లో ఏ విధమైన గలిబిలి జరగకుండానట్లు నాయన ఇగో నాయన ఆఫీసులో ఏ విధమైనటువంటి నాయన గొడవలకు పోకుండా తండ్రి ఇదిగో నాయన మీ చిత్తానుసారంగా మీ మహిమార్థమే తండ్రి నాయన ఇగో తండ్రి నాయన నీ బిడ్డలందరూ నాయన బ్రతికినట్లు నాయన అందరికీ జ్ఞాన హృదయం దయచండి నాయన మీ కృప దయచండి నాయన మీ కాపుదలు దయచండి ఆయన. వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈ దినము ప్రారంభము మొదలుకొని నాయన ముగింపు సమయం వరకు తండ్రి దినమంతా మీ సన్నిధి మీ కృపా కాపుదల నాయన బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ఇంకోనైనా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి మరి ఒక నూతన సంవత్సరం బిడ్డలకు మీరు దయచేసినందుకే నూతన దయాకిరీటం మీరు దయచేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సేవకుల కుటుంబాల కొరకు తండ్రి వారి పరిచర్య కొరకు వారి ఆరోగ్యం కొరకు వారి నిత్య జీవము కొరకు తండ్రి వారి శోధనలో జయించుట కొరకు తండ్రి ఇక నేను వారి వాక్యము నాయన సరిగ్గా విభజించి బోధించుటకు తగిన జ్ఞానము బుద్ధి వివేకము తండ్రి సేవకుల కుటుంబాలకు తండ్రి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి విధవరాండ్రులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి పక్షాన వాద్యం ఆడి న్యాయం జరిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సువార్త ప్రకటన చేయుచున్న వారి కొరకు తండ్రి సువార్తని అడ్డగిస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి నాయన మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు ఎందరో సోషల్ మీడియాను అనేక దూషణ మాట్లాడుచున్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఎరుగు చేసిన పాపలను మన్నించండి అయ్యా. ఇక సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలకి అందరికీ తండ్రి బండలంటే రథ హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించండి అయ్యా. నిజమే నాయన నశించుచున్న వారికి సువార్త వెర్రితనముగా కనబడుతున్నది కానీ తండ్రి రక్షింపబడుచున్న మాకైతే దేవుని శక్తి అయి ఉన్నదని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇదిగో నాయన సిలువను కూర్చిన వార్త నాయన నశించుచున్న వారికి వెర్రితనమే తండ్రి. మాకైతే దేవుని శక్తి నాయన ఇదిగో తండ్రి ఇగో సువార్త నాయన ఇగో నాయన జైల్లో ఉన్నటువంటి వారికి నాయన మేము తెలియజేయనట్లు నాయన అట్టి కృప దయచేయండి నాయన. ఇగో నాయన దొంగలు త్రాగుబోతులు నాయన వ్యసనపరులు నాయన ఎందరో ఉన్నారు అయ్యా. అటువంటి బిడ్డలందరికీ మారు మనసును దయచేయండి అయ్యా. విదేశాల్లో బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ చదువు కొరకు తండ్రి విదేశాల్లో వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
మరి ముఖ్యంగా తండ్రి ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలనే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా వారికి మారు మనసును దయచేయండి ఆయన, వారి కృప దయచేయండి ఆయన, మీ సన్నిధి తోడుంచండి అయ్యా. వారి మారు మనసు పొంది తండ్రి మిమ్మల్ని అంగీకరించి తండ్రి వారి ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి సహాయం చేయండి అయ్యా. వ్యసనాలకు లోబడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృప కాపుదలు దయచేయండి అయ్యా. వ్యసనాలను విడిచిపెట్టే వారుగా సహాయం చేయండి అయ్యా. మరి ముఖ్యంగా నేత్రాశలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ, శరీరాశల్లో పడిపోతున్న బిడ్డలనే కానీ, ఎందరో పాపపు లోయల్లో పడిపోతున్న బిడ్డలనే కానీ, వారందరి కొరకు, వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు తండ్రి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నా రాజా. అయ్యా తండ్రి, మరి ముఖ్యంగా నాలుకతో ఏ విధమైన పాపము చేయకున్నట్లు తండ్రి, మా నాలుక తలగే తండ్రి, మా కంటితో నాయన కన్ను అటు ఇటు చూడకుండా తండ్రి, మీ కన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికివేయమని నువ్వు లేఖనాలలో సెలవిస్తున్నావు కదా తండ్రి. ఏ విధముగా అదే మా కన్ను అభ్యంతరపరచుకున్నట్లు నాయన, మా కాలు అభ్యంతరపరచుకుంటున్నట్లు నాయన, రెండు కన్నులు కలిగి నరకంలో ప్రవేశించుట కంటే ఒంటి కన్ను గలవారమే నాయన స్వర్గంలో ప్రవేశించటం మేలని, జీవంలో ప్రవేశించటం మేలని సెలవిస్తున్నావు కదా. అట్టి కృప, అట్టి ధన్యత తండ్రి నాయన సార్వత్రిక సంఘంలోని పట్టి బిడ్డలకి దయచేయండి అయ్యా. ఏ విధమైన పాపంలో పడిపోకుండా ఉన్నట్లు నాయన, ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనే కానీ నాయన, నేత్రాశలోనే కానీ, జీవపడంబంలోనే కానీ తండ్రి, గర్వమే కానీ, కోపమే కానీ నాయన, అసూయే కానీ, మరి ద్వేషమే కానీ, మరి ఏవి కూడా మాకు లేకుండా ఉన్నట్లు నాయన, మా హృదయంలో ఒకవేళ చేదేని వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని, మా హృదయంలో తండ్రి పూర్ణమైనటువంటి వాక్యము మా హృదయంలో ఉండునట్లు నాయన, ఇక నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నాయన మీ సన్నిధిలో నాయన మేము ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి నాయన అట్టి కృప మా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన ఇక తండ్రి అవరగడ్డ ఛానల్ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి, ప్రార్థన విడిచిన ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారి కుటుంబాలని మీ దయరకల చట్టం భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.